పశ్చిమ ప్రకాశం, ఉదయగిరి, బద్వేలి ప్రాంత వాసుల 4 దశాబ్దాల కళ వెలుగొండ ప్రాజెక్ట్. వేసవిలో గుక్కడి నీళ్ల కోసం కిలోమీటర్ల తరబడి బిందెలు తీసుకొని కిలోమీటర్లు వెళ్లే లాతూర్ లాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు కూడా ఈనాటికి పశ్చిమ ప్రకాశం, ఉదయగిరి ప్రాంతంలో ఉన్నాయంటే ఎంత కడు దౌర్భాగ్యం అనేది ప్రజలు ఆలోచన చేసుకోవాలి. వీటన్నిటికీ తెరదింపేలా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వెలుగొండ ప్రాజెక్ట్ జాతికి అంకితం చేయటం, ఆ ప్రాంత రైతులు, ఆ ప్రాంత వాసులందరి కళ్ళల్లో, వాళ్ళ మోముల్లో చిరునవ్వులు నింపడానికి ఇదొక సాక్ష్యం అని కూడా చెప్పొచ్చు. ఈ దశాబ్దాల నాటి కళ వెలుగొండ ప్రాజెక్టు సాధన ఈనాటిది కాదు. 75లో అప్పటి సిపిఎం మాజీ ఎమ్మెల్యే పూల సుబ్బయ్య గారు, సిపిఎం సూరా పాపిరెడ్డి గారి నేతృత్వంలో ఎంతో మంది ఉద్యమాలు చేస్తే 1990 నాటికి ప్రొఫెసర్ నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో దానికి ఒక అఖిల పక్షంగా ఉద్యమం చేయడం కూడా జరిగింది. ఇలా ఎంవి రమణారెడ్డి గారు, మైసూరారెడ్డి గారు, వైఎస్ఆర్ గారు గాలేరు నగరి, హంద్రీనివా తెలుగొంగ ప్రాజెక్టులో భాగంగా చేసిన డిమాండ్ పాదయాత్రలో ఈ వెలుగొండ అంశం కూడా ఒక డిమాండ్ గా పెడితే ఎన్టీఆర్ గారు 1987లో తొలిసారిగా వెలుగొండకి సర్వే చేయించమని జీవో ఇస్తే 88లో దాని రిపోర్ట్లు వచ్చినా సరే అప్పటి నుంచి 96 వరకు వెలుగొండ ప్రాజెక్టు ఊసే ఏ ప్రభుత్వం తీసుకురాలేదు. 96 లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అప్పటి పశ్చిమ ప్రాంత వాసుల ఓట్లు దండుకోవాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, కొరటాల సత్యనారాయణ ఒక రైతు నాయకుడు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఆయన నేతృత్వంలో 96 మార్చి 5వ తారీఖున గొట్టిపడే దగ్గర తొలిసారిగా వెలుగొండ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశాడు. గాని 96 నుంచి 2004 వరకు 9 సంవత్సరాల తన హయాంలో వెలుగొండ ప్రాజెక్టుకి ఆయన ఖర్చు చేసిన డబ్బెంతయ్యా అంటే గుండు 0. ఓట్లయితే దండుకున్నాడు గాని ఆ ప్రాంత వాసుల కళను మాత్రం ఇతను నెరవేర్చే దిశగా ఒక్క అడుగు కూడా వేయలేదు. కానీ 2004 వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ గారు మళ్ళీ ఈ జలయజ్ఞంలో భాగంగా వెలుగొండ ప్రాజెక్ట్ ని శంకుస్థాపన చేయడమే కాకుండా పనులను శరవేగంగా ముందుకు తీసుకెళ్లాడు. ఈ వెలుగొండ ప్రాజెక్ట్ తో పాటుగా ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ, రామతీర్థం ప్రాజెక్టులను కూడా వెలుగొండతో పాటుగా శంకుస్థాపన చేసి 2009 ఎన్నికల కంటే ముందే వాటిని పూర్తి చేసిన ఘనత కూడా వైఎస్ఆర్ గారిదే. ఈ రోజు ఒంగోలు ప్రాంతం, ఒంగోలు సిటీ, ఒంగోలు డివిజన్ చుట్టుపక్కల ప్రజలకు మంచినీరు దొరుకుతుంది అంటే అది గుండ్లకమ్మ, రామతీర్థం ప్రాజెక్టులని కట్టి నిర్మించినటువంటి వైఎస్ఆర్ గారికి సాధ్యమైంది. ఏదైతే 2014లో చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత వెలుగొండకు మళ్ళీ గ్రహణం పట్టింది. వెలుగొండ ప్రాంతంలో ఆయన ఆ వెలుగొండ పనుల్లో ఆయన చేసిన జాప్యం, బిల్లులు చెల్లించడంలో ఆయన చేసిన జాప్యం వల్ల అక్కడ పనిచేసేటువంటి కార్మికులు కూడా పారిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి వాటన్నిటికీ తెరదించుతూ నేడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాజెక్ట్ మొత్తాన్ని కూడా ముందుకు తీసుకొచ్చి ఈ రోజు జాతికి అంకితం చేస్తా ఉన్నారు. దీంట్లో చాలా టెక్నికాలిటీస్ ఉన్నాయి. ప్రాజెక్ట్ లో కొల్లం వాగు దగ్గర 250 మీటర్ల అప్రోచ్ న్యాచురల్ గా ఉంటే దానికి 2 హెడ్ రెగ్యులేటర్లు నిర్మించింది వైఎస్ జగన్ గారే. అలాగే చూసుకుంటే ఏదైతే నల్లమల్ల సాగర్ కి వాటర్ వచ్చేలాగా ఏదైతే టన్నెల్స్ బాకీ ఉన్నాయో ఆ టన్నెల్స్ మొత్తాన్ని కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 50% కి పైగా పూర్తయినటువంటి 2 టన్నెల్స్ ని చంద్రబాబు నాయుడు గారు మాత్రం 18% మాత్రమే పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 29% ఆ టన్నెల్స్ ని పూర్తి చేయడం జరిగింది. దానిలో కూడా 98% క్రిటికల్ వర్క్స్ మొత్తం కూడా ఏదైతే మాన్యువల్ గా చేయాల్సినటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయించి నేడు వెలుగొండ ప్రాజెక్ట్ ని జాతికి అంకితం ఇవ్వడం చూస్తుంటే ఇది ఖచ్చితంగా ఆ ప్రాంత ప్రజల మోముల్లో చిరునవ్వులు చూడటమే. ఈ ప్రాజెక్టు పూర్తయితే మొత్తం నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, పశ్చిమ ప్రకాశం, బద్వేలి ఇలా కలుపుకుంటే మొత్తంగా 30 మండలాల్లో 4.64 లక్షల ఎకరాలకి 4.64 లక్షల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరించడమే కాకుండా 15 లక్షల మందికి ఫ్లోరైడ్ బాధితులు ఉన్నారు, మంచినీళ్ళు దొరకని వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా దాహార్తి తీర్చడానికే ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్తుంది. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన టైంలో 900 కోట్లుగా ఉన్న ప్రాజెక్ట్ కాస్ట్ నేడు 10,100 కోట్లకి 10,100 కోట్ల రూపాయలకి చేరినా సరే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తగ్గకుండా ఆ ప్రాంత ప్రజలకు ఏదైతే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారో హామీ ఇచ్చిన విధంగా ఈరోజు 2 టన్నెల్స్, హెడ్ రెగ్యులేటర్స్ అన్ని పూర్తి చేసి జాతికి అంకితం అవునున్నారు. థ్యాంక్ యూ సీఎం సార్.